2025 11వ నెల 22వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా నేను ఆఫీసుల కాడికి తిరుగుతున్నా. ఇది ముఖ్యమంత్రుల కాడికి కానీ ఎక్కడికైనా సరే నేను 29వ తారీఖు దాకా అధికారుల కాడికి వెళ్తూనే ఉన్నా. దేని గురించి? భూమి సమస్య. అది అర్జీ పెట్టుకోవటానికి వెళ్తున్నా. ఎక్కడ మీటింగ్ ఉంటే ఆడికి వెళ్తూనే ఉన్నా. నేను చంద్రబాబు అనే మీటింగు, లోకేష్ బాబుది, పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉంటే ఆడికే వెళ్ళాను. తర్వాత మరి వెంకటపాలెం లింగాయపాలెం దగ్గర మీటింగ్ ఉంటే వెళ్ళా. మళ్ళీ వెంకటపాలెం మళ్ళీ మీటింగు గుడిలది, దానికి వెళ్ళా. ఎందుకు? చంద్రబాబు అని ఏమైనా కలుస్తాడేమో, అవకాశం ఉంటే మాట్లాడదాము ఆ అన్నయ్యతోటి, అది భూమి సమస్య, దాని గురించి మాట్లాడదామని చెప్పి మేము కాగితాలు రాసుకొని, అర్జీ రాసుకొని నేను వెళ్ళున్నాను. కానీ అవకాశం లేదు, వాళ్ళని కలిసి మాట్లాడే అవకాశం లేదు. అవి పెద్ద పెద్ద మీటింగులు అయ్యి, కానీ ఆ మీటింగులకి నేను వెళ్ళాను. మరి మనకి అందుబాటులో వాళ్ళు లేరు. నేను వెళ్ళే అవకాశం లేదు నాకు ముందు. మరి వెళ్ళటం తిరిగి వస్తున్నాను. మరి నిన్న 29 మరి బైపాస్లో చంద్రబాబు అతను చేస్తున్నాడని చెప్పి తెలిసింది. వెళ్ళాను, అర్జీ తీసుకొని వెళ్ళాను. మరి 1500 జనం దాకా వచ్చారు. జనం భోజనాలు బాగా జరిగినాయి. మరి 4 డబరాలు వండారు అన్నాలు. ఏంటి, బిర్యానీ అని 3 డబరాలు వండారు, వైట్ అన్న 1 డబరా వండారు. కానీ జనం బాగా వచ్చారు. అందరికి భోజనం వచ్చారు. బాగా భోజనాలు జరిగినాయి, బాగానే ఉన్నాయి. మరి అన్నయ్య అంతమందితో కలవలేడు కాబట్టి, మాట్లాడలేడు కాబట్టి ఆయన అందరూ లైన్లో ఉంటే పేపర్లు తీసుకొని మరి ఆయన పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. మరి ఇచ్చాం కాగితాలు. నేను అది నాది భూమి సమస్య. అది 5 ఎకరాల 20 సెంట్ల భూమి అని చెప్పి ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ భూమి కోసం ఎంతో మేము తిరుగుతున్నాం. అది కబ్జా చేశారు. అది ఒక రౌడీజంగా, గోండేజంగా జరిగింది. అది మా కింద ఒక చెంటు లేకుండా చేశారు. 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేశారు. అది ఆక్రమించిన వాళ్ళు బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం ఆక్రమించుకొని 2019 2వ నెలలో ప్యాట్లు వేసి కూడా దాన్ని అమ్మేశారు. గతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేశారు పని. ఆ ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేశారు పని. మరి జగన్ సార్కి తెలియదు ఈ సంగతి. ఆయన తెలిస్తే మరి చేయనిచ్చాడు కాదేమో తెలియదు మరి. కానీ ఆయన దాకా పోలా వ్యవహారం. ఆయన కింద ఉన్నవాళ్ళు చేశారు పని. ఆ పార్టీని అడ్డం పెట్టుకొని